జగన్మోహన్ రెడ్డి మిర్చి రైతులను కలవడానికి వెళ్లడం అసాంఘిక చర్య ఎలా అవుతుందో చెప్పాలని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ నిలదీశారు. కూటమి ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యంలో రైతులకు స్థానం లేదంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. విశాఖలోని లాసెన్స్ బే కాలనీలో తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్లిన చంద్రబాబు మిర్చి రైతుల సమస్యపై కేంద్ర మంత్రిని కలవడానికి వెళుతున్నానని నమ్మించడం దేనికని తప్పుపట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే విశ్వవిద్యాలయాల వీసీలతో రాజీనామా చేయించి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో 8 నెలల తరువాత వీసీ నియామకాలు ఎలా చేస్తారని నిలదీశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉందని తెలిపారు. వెళ్ళమనండి, ఏ గ్రామానికి వెళ్ళి ఏరియాని అడగమనండి. నిన్న ఇంకో మాట అన్నారు, మేము వచ్చి గవర్నర్ గారిని కలిసి మా రాష్ట్ర అధ్యక్షుడికి మాజీ ముఖ్యమంత్రి గారి రక్షణ మీద వచ్చి మేము ఆందోళన వ్యక్తం చేస్తే ఇల్లీగల్ యాక్టివిటీస్కి వెళ్తే మేము రక్షణ ఇవ్వాలా అని. మిర్చి రైతులకు వెళ్ళడం అనేది ఒక ఇల్లీగల్ యాక్టివిటీ ఏమైనా అంతేనా చెప్పండి? రాష్ట్ర ప్రజలు చూడండి, వినండి. మిర్చి రైతులకు వెళ్ళడము, జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం అనేది ఒక ఇల్లీగల్ యాక్టివిటీ అని సాక్షాత్తు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అనే మాట ఇదా. కానీ 15వ తారీఖున జరిగిన ఏదైతే విజయవాడలో జరిగిన అట్టహాసంగా జరిగిన మ్యూజికల్ నైట్ ఉందో అది వచ్చి అది ఆథరైజ్డ్ యాక్టివిటీ, ఇది ఇల్లీగల్ యాక్టివిటీ. రైతు సమస్యలు, రైతుల తాలూకా కష్టాలు, రైతుల తరపున ఇబ్బందులు, రైతులకు మద్దతు ధర అడిగితే అది ఇల్లీగల్ యాక్టివిటీ. ఇది వచ్చి ప్రైమ్ యాక్టివిటీ, ఆథరైజ్డ్ యాక్టివిటీ. ఏం చెప్పాలో, ఏం చేయాలో ఆలోచించేయండి. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలిచి మీ ద్వారా ఈ విషయాన్ని షేర్ చేసుకుందామని, మీతో పంచుకుందామని, మీ ద్వారా ప్రధానిగా తెలియజేద్దామనే ఇవాళ ఈ సమావేశం తాలూకా ఆలోచన. సరే, ఎప్పటికైనా సరే పాప మన రామ్మోహన్ నాయుడు గారు వాళ్ళ బృందం వెళ్ళి మరి కేంద్రం కలిశారు. సరే, దాని మీద మంచి అభిప్రాయం కేంద్రం నుంచి రావాలని కోరుకుంటున్నాం. మేము ఇప్పటికైనా సరే రైతులకి మంచి జరగాలని కోరుకుంటున్నాం. నేను ఒకటి జరిగిందండి, నిన్న గవర్నర్ గారిని కలిసాం కదా, ఆయన సూటిగా ఒక ప్రశ్న అడిగారు. మీ మాజీ ముఖ్యమంత్రి గారికి ఉన్న భద్రత ఏంటంటే Z+ భద్రత ఉంది సార్ అన్న. ఎస్, అది వర్చువల్గా వచ్చింది, అది సర్టిఫికేట్గా ఇచ్చారండి. మరి ఎలా తీస్తారు? ఒకరోజు ఆపడం ఏంటి? ఆశ్చర్యపోయాడు ఆయన. ఈ సర్ప్రైజ్ ఆయన వ్యక్తపరిచారు. అంటే ఏ విధంగా అధికారాన్ని చేతిలో తీసుకుంటామో, ఎందుకు ఇప్పుడు మళ్ళీ దీన్ని ఈ విషయానికి వచ్చారంటే, నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల్లో మాట అన్నారు. ఏమన్నారు? ఇది నాకు సంబంధించిన విషయం అన్నారు. మరి మీకు సంబంధం లేదు, ఎవరికి సంబంధం ఉంటుందండి? జరుగుతున్న పరిణామాల్లో మరి దాన్ని రివ్యూ చేసుకుని చెప్పి చేసేది ప్రభుత్వం తరపున, ప్రభుత్వ అధినేతగా కాకపోతే, ప్రభుత్వాన్ని కాకపోతే ఎవరికి ఉంటుంది? ఎవరు బాధ్యులు? అది నాకు సంబంధించిన విషయం. అంత సింపుల్గా నాకు అర్థమవులేదు అసలు. ఏం జరిగిందో తెలుసుకుంటానడం వేరు, నా సంబంధం అన్న విషయం వేరు. మరి నా సంబంధమైన విషయం అన్నప్పుడు ఇల్లీగల్ యాక్టివిటీ అనే మాట ఎలాగ వచ్చింది? రైతులు చూడడానికి వెళ్ళి, రైతుల తాలూకా కష్టాలు వినడానికి వెళ్ళి, రైతుల తాలూకా బాధలు వినడానికి వెళ్ళి, వాళ్ళకి మద్దతు ధరలని రైతులు వచ్చి ఆత్మహత్య చేసుకుని మత్స్య రైతులు వచ్చి బాధపడుతున్న నేపథ్యంలో వాళ్ళ దగ్గరికి వెళ్తే అది ఇల్లీగల్ యాక్టివిటీ అంటే మరి ఎలాగ వచ్చిందండి? మ్యూజికల్ నైట్ వచ్చి అదే ఇల్లీగల్ కాదు, ఇది ప్రాపర్ ఆథరైజ్ యాక్టివిటీని మొత్తం యంత్రాంగం అంతా అక్కడ కేంద్రీకృతం అయితే అది ఎలాగైందండి? కాదా? సో దయచేసి మీ ప్రభుత్వాల్లో మీ ప్రయారిటీలు, మీ విధానాలు మీకు ఉంటాయి, మేము కాదనం. మీ ప్రయారిటీలు మీవి, మీ విధానాలు మీవి. అయితే మీ ప్రయారిటీలో రైతులు లేరనేది మేము గుర్తించాం. అది ఇప్పుడు నేను షేర్ చెప్పబోయే విషయాన్ని కాబట్టి అందుకు మేము ముందుకు వచ్చాం. ఆ ప్రయారిటీలో రైతులు లేరా, రైతు సమస్యలు లేవా అని అడుగుదామని మేము ముందుకు వచ్చాం. ఇప్పటికైనా ఆలోచనలు మార్చుకొని, సరే ఇచ్చిన వాగ్దానాలని, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలని ఇప్పటికే తొంగలో తొక్కారు. 9 నెలలు అయిపోయింది. ఆ సూపర్ 6లు, సూపర్ 8లు అవన్నీ ఎక్కడ పోయావో తెలియదు. సరే, బడ్జెట్ పెట్టినప్పుడు వచ్చి దాంట్లో ఏవో ఒకటో రెండో పెడతారని ఇప్పటికే మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఒకటి పెట్టాము, 1000 రూపాయలు ఇచ్చాము, ఒక సిలిండర్ ఇచ్చాము, మిగతా వచ్చి ఆ 2-3 రేపు బడ్జెట్ అయిన తర్వాత మే నెల నుంచి అంటున్నారు. చూద్దాం అవి ఎంతవరకు ఫుల్ఫిల్ అవుతాయో, ఎంతవరకు మీరు చెప్పిన మాట నిలబడతారో. ఒక సంవత్సరం పోయినా, వచ్చే సంవత్సరం అయినా ఆ ప్రజలకు అందుతాయో వేచి చూద్దాం.